పశువులకి తిన్నది పుష్టి, మానవులకి ఉన్నది పుష్టి. మనం తిన్నది పుష్టి కాదు, మనం తినలేము. ఇక్కడ పశువు తిన్నంత కూడా మనం తినలేం. అంచేత మనకి చిన్న పొట్ట, అందులో ఎక్కువ పట్టదు కాబట్టి భగవంతుడు దాచుకునే అవకాశం ఇచ్చాడు. దాచుకుందుకు చేతులు కూడా ఇచ్చాడు. సంపాదించడానికి కాదు, చేతులు దాచుకుందుకు కూడా ఉపయోగిస్తాయి. ఈ డబ్బులు పట్టుకెళ్ళి బీరువాలో పెట్టుకోవాలి కదా, చేతుల్లోనే పెడతాం, కాళ్ళతో పెట్టం కదా. అందుకని చేతులు ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు, దాచుకోవడానికి ఇచ్చాడు. అంటే దాచుకున్నప్పుడు ఏమిటి మనకు ధైర్యం, అమ్మాయ పర్వాలేదు, నా దగ్గర ఓ 50 లక్షలు ఉన్నాయి, పర్వాలేదు, ఏదో ఒక రూపంలో పోని పొలం కానీ ఇల్లు కానీ స్థలాలు కానీ ఏదో ఒక రకంగా 2-3 కోట్ల రూపాయల ఆస్తి నాకుంది, పర్వాలేదు, నాకు నా కుటుంబానికి ఇబ్బంది లేదు, ఈవేళ మార్కెట్లో అమ్మేసినా 2-3 కోట్లు వస్తాయి, పర్వాలేదు అంటే ఆ మనిషి నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ. కానీ మనిషి ఎంత దరిద్రంగా తయాడంటే 2-3 కోట్లు కాదు, 200-300 కోట్లు ఉన్నా సరే ఏం సరిపోతాయి అని మొదలెట్టాడు ఇక్కడ. ఎందుకంటే వీడికి సరిపోతాయి, వీడు మళ్ళీ మేనళ్ళతోనో తోడుళ్ళతోనో పోల్చుకుంటూ ఉంటాడు, అందుకని సరిపోవు ఇక్కడ. పైగా దీన్ని ఎంత గొప్పగా చెబుతారంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఆడా మగ కూడా